హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్ అండి. మేలుకున్నారా? 7 o'clock ఏంటండి, ఎప్పుడో తెల్లారిపోయింది. ఈ పాటికే మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకొని మరోసారి వాక్యం ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు ఇతర దేశాల్లో ఉంటే, వేరే సమయంలో ఉండుంటే, లేక వేరే సమయంలో మీరు లైవ్లో కాకుండా వీక్షిస్తుంటే మిమ్మల్ని కూడా ప్రభు అత్యధికంగా దీవించాలని మీకోసం ప్రార్థిస్తున్నాను. ఆయన వాక్యం ఎప్పుడు పాతదవదు. ఆయన వాక్యము నిరంతరము నిలుస్తుంది. మళ్ళీ మళ్ళీ ధ్యానించండి, వాక్యాన్ని ఆలకించండి, హృదయంలో ఉంచుకొని ధ్యానించండి, దీవించబడతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారండి? మనసు ఎలా ఉంది? దేవుని కృపలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ఇదిగో జనవరి నెల ముగించబోతుంది. ఇంత త్వరితముగా ఈ నెలాఖరికి వచ్చేసాం. మరి 1వ తారీఖున జనవరి నూతన సంవత్సరం సందర్భంగా మీరు చేసిన తీర్మానాలు, మీరు చేసుకున్న ఒప్పందాలు, నిబంధనలు మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? మాట తప్పని వాడు అందరికంటే శ్రేష్ఠుడండి. మాట తప్పని వాడు, మాటిస్తే నెరవేర్చేవాడు. మన ప్రభు, ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ రీతిగా ఉండాలి అని ఆశపడుతున్నాడు. నష్టం కలిగినప్పటికీ మాట తప్పకూడదు. మనం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, మనం ఇతరులకు నమ్మకస్తులుగా ఉండాలి. మనం చేసిన ఒక తీర్మానం కొరకు మనం నిలబడాలి. కానీ చాలా మంది జీవితాల్లో ఇవాళ స్థిరత లేదండి, స్టెబిలిటీ లేదు. అందుకే ఏది సాధించలేకపోతున్నారు, బ్రతుకులో ముందుకు సాగలేకపోతున్నారు. సంవత్సరాలు మారినా, పరిస్థితులు మారినా, ఎన్ని రీతిలుగా ఎన్ని ఆశీర్వాదాలు పొందినా ఇంకా ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాం మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, అన్ని విషయాల్లో అని ఆలోచిస్తే ఆ చంచలమైన వేవరి బుద్ధి, యాకోబు తన బిడ్డల్లో దీవిస్తూ, వారి గురించి ప్రవచిస్తూ, తన పెద్ద కుమారుడు గురించి ఒక మాట చెప్పాడు. చూడండి, 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 3వ వచనంలో, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రధాన ఫలము, ఔన్నత్యాశయము బలాతిశయము నీవే. అంతవరకు బాగుంది. నీకు అన్ని హక్కులు ఉన్నాయి, నువ్వు పెద్ద కుమారుడివి, నీకు నా శక్తి యొక్క బలం, ఫస్ట్ స్ట్రెంగ్త్, నువ్వు ఔన్నత్యాశయము బలాతిశయము నీవే. నీకు మంచి ఔన్నత్యము, బలము, ఘనత ఉంది. ఆటోమేటిక్గా వచ్చేస్తారు అనుకుంటారండి చాలామంది. నేను క్రైస్తవునైనందున, నేను పెద్ద కుమారుడైనందున, నేను ఆస్తికి వారసుడైనందున, నాదే సమస్తం అనుకుంటే అది తప్పు. దేవుడు ప్రతిదీ మనకి ఇచ్చినప్పుడు దానిని స్వతంత్రించుకోమంటున్నాడు. ఏది ఉరక రాదండి. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఈ భూమి అంతా నీకు ఇస్తున్నాను, నువ్వు కాలు పెట్టే స్థలం నీకు ఇస్తున్నాను అని ఇశ్రాయేలుకు చెప్పారు. కానీ మీరు దాన్ని స్వాధీనపరచుకోవాలి. విచిత్రం ఏంటంటే ఈ రోజు వరకు ఇంకా స్వాధీనపరచబడని వాగ్దాన భూమి మిగిలిపోయింది ప్రపంచంలో. కారణం, ఇశ్రాయేలీలు ఒక స్థిరమైన నిబంధనతో లేరు. దానిని స్వతంత్రించుకోవాలి అనే ఆశ లేదు. దేవుని దీవెనలు కావలసినవి ఉన్నాయండి, కానీ నువ్వు పొందుకోవటం లేదు. కాబట్టి పొందుకోవటం లేదు ఎందుకంటే నీకు ఆశ లేదు.
నువ్వు వాటి కొరకు ప్రయాసపడటం లేదు, నువ్వు ప్రార్థించటం లేదు. మీరు ఇంతవరకు నా నామంలో ఏమి అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. మీ సంతోషం సంపూర్ణమైనట్లుగా నన్ను అడగండి. స్వాధీనపరచుకోవడం అంటే యు క్లైమ్ ద ప్రామిసెస్. వాగ్దానాలు దేవుని ముందు పెట్టి వాటి నెరవేర్పు కొరకు ప్రార్థించు, విజ్ఞాపన చేయి, కనిపెట్టు. ఎన్ని వాగ్దానాలు ఈ కొత్త సంవత్సరంలో పొందారు? గుర్తున్నాయా? అప్పుడే మర్చిపోయారా? నెరవేరుతున్నాయా లేదా? ఆలోచించేయండి. నీకు అన్నీ ఇచ్చాడు దేవుడు. రక్షణ ఇచ్చాడు, మంచి సంఘం ఇచ్చాడు, మంచి వాక్యం ఇస్తున్నాడు, మంచి కాపుదలు ఇచ్చాడు. కానీ నీవు నీళ్ల వలె చంచుడవై నీవు అతిశయము పొందవు. కానీ నీవు చంచలుడు అయిపోయావు. ఈ మాట కరెక్ట్గా మనసులో పెట్టుకోండి. ఈ మాట అది చంచలుడు అంటే అర్థం ఏంటండి? అస్థిరుడు. ఒక్క దాంట్లో కూడా స్థిరత లేదు. చంచల బుద్ధి, చంచల మనసు, కాసేపు ఒకలాగా కాసేపు ఒకలాగా. కొంచెంసేపు ఎక్కడలేని భక్తి, కొంచెంసేపు విరక్తి, కొంచెంసేపు ఎక్కడలేని విశ్వాసం, మరికొద్దిసేపు అవిశ్వాసం. కొన్ని రోజులు చాలా భక్తిగా ఉండటం, మరికొన్ని రోజులు భక్తి లేదు, గిక్తి లేదు అని వదిలేయటం. ఈ అస్థిరత నీలో ఉందా? ప్రార్థిస్తాను అని 4 రోజులు ప్రార్థించి మళ్ళీ ప్రార్థన మానేసిన రోజులు ఉన్నాయా? దేవుడు గొప్పవాడు అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ అద్భుతంగా మేలు పొందిన నీవు ఏం చేశాడు దేవుడు నాకు అనే స్థితికి దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నాయా? నీకు చంచల బుద్ధి ఉంది. చంచలుడు అతిశయం పొందడు, స్థిరపడలేడు. దేవుడిచ్చిన ఎన్ని ఖనిజాలున్నా, ఎన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలున్నా, ఎన్ని ఆధిక్యతలున్నా వాటిని అనుభవించలేడు. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఉండాలని ఆశపడుతున్నాడండి. స్థిరులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. న్యాయంగా నడుచుకోవాలని ఆశపడుతున్నాడు. కనికరం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది. న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి జీవించు, నీ దేవుని ఎదుట సాత్వికమైన మనసుతో ఉండు. ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు. మనం ఎన్నో విషయాలలో మన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటున్నాం. మన యొక్క ఆధిక్యతను మర్చిపోతున్నాం. మన స్థితిని మనం ఎవరిమి దానికి తగినట్టుగా నేను జీవించాలనే ఆశ లేని వారిగా ఉంటున్నాం. ఎందుకు చంచలత్వం వస్తుంది ఒక మనిషికి? మీకు తెలుసా అండి? ప్రార్థించేవాడు స్థిరుడుగా ఉంటాడు, ప్రార్థన లేనివాడు చంచలుడుగా ఉంటాడు. నీవు నీళ్ల వలె చంచలుడివై ఉంటావు. నీటికి ఒక రూపం లేదు. ఆ నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం అవుతుంది. ఆ నీటికి ఒక గమ్యం లేదు. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు అన్నట్టు పళ్ళం ఉందంటే పొతలే ఉంటాయి కిందకి. చూసారా? కొందరు అంతే, ఏది అనుకూలంగా ఉందో, ఏది సులభంగా ఉందో దాన్ని పట్టుకొని పోతారే కానీ పోరాడరు. దిగజారిపోవటానికి సిద్ధమే కానీ ఎక్కిపోవటానికి ఇష్టపడరు. అటువంటి అస్థిరమైన మనస్సు మీలో ఉందా? శాడిస్ట్ అంటారండి వాళ్ళు. చాలామంది శాడిస్టులు. వాళ్ళకి ఎప్పుడు చూసినా విచారంగా ఉంటారు. సరిగా మంచి వస్త్రాలు వేసుకోరు, తలదూకోరు, స్నానం చేయరు, మర్యాదగా ప్రవర్తించరు. ఏ ఆశలు ఉండవు, ఏ గోల్స్ ఉండవు, ఏదైనా సాధించాలనే ఆశ ఉండదు. అంతా విరక్తి. ఇంకా అతటోళ్ళు వారు గమనిస్తే వాడు తినడు, తినేవాళ్ళని చూసి ఏడుస్తాడు. వాడు మంచి వస్త్రాలు వేసుకోడు, ఎవరు వేసుకుంటే వాళ్ళకి ఓయపో ఎన్ని పేర్లు పెడతాడు. వాడు తలదూకోడు, తలదూకున్నోడిని ఏ స్టైల్లో నీకు అంటాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారని వాళ్ళు. దేవుడు తన బిడ్డలను రక్షణతో అలంకరిస్తారు. పరిశుద్ధ అలంకారాలు ధరించి ఆయన్ని సేవించాలని కోరుతారు. ఆయన బిడ్డలుగా మనం ఘనంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. లేని దాన్ని చూసుకుంటూ దుఃఖపడుతున్నావే కానీ ఉన్నదాన్ని బట్టి సంతోషపడేవారిగా ఉంటాం.
ఎప్పుడు అస్థిరత అనేది ఈ పాపము వలన వచ్చిందండి. రూబేను, నీవు నీ తండ్రి మంచం ఎక్కావు, నువ్వు వ్యభిచారానికి చోటించావు. చూడండి, యవ్వన బిడ్డలారా, మీకు ఒక ప్రభునామములో హెచ్చరిస్తున్నాను. యవ్వన కాలంలో జారత్వానికి, కామాభిలాషలకు మీరు చోటిచ్చారంటే మీ భవిష్యత్తులో స్థిరులుగా ఉండలేరు, మీ దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండలేరు. అన్లెస్ యు పశ్చాత్తాపడి క్రీస్తు రక్తంలో కడగబడితే దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడేమో. అయినా కూడా నీ హృదయాన్ని యవ్వన కాలంలో నువ్వు శరీరేచ్ఛలను జయించలేకపోతే నువ్వు వివాహమైన తర్వాత వృద్ధాప్యలు కూడా జయించలేవు. అస్థిరత అనేది ఈ రోజున పాపం వల్ల కలుగుతుందండి. పాపం మనల్ని స్థిమితం లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. బట్ దేవుడు మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను, వినండి. చంచల బుద్ధి గల వారు వివేకులగుదురు, సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. దేవుడు చంచల బుద్ధి గల వారిని వివేకులుగా చేయ సమర్థుడండి. మీరు ఆ పైన వచనాలు చదివితే దేవుడు చేసే కార్యాలు, నేను చేయు కార్యములను చూచినప్పుడు నా నామము పరిశుద్ధ పరచుదురు, యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులవుదురు, సడుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఒకవేళ ఇంతకాలం మీరు చంచలంగా ఉన్నారేమో, అస్థిరంగా ఉన్నారేమో, ఆడిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారేమో, చేసిన తీర్మానాలను నిలబెట్టుకోలేకపోతున్నారేమో, ఏది ఒక స్థిరత లేని భక్తిలో, వ్యక్తిత్వంలో, ఏ విషయంలో అయినా సరే, మీ చదువు విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, చదువుల విషయం, భవిష్యత్తు విషయంలో కానీ, ఏ నిర్ణయం చేసినా కూడా కాసేపు అయింది మళ్ళీ మార్చేసుకుంటూ అవును కాదు అని లింగరింగ్ అంటే వేలాడుతూ ఉన్నారేమో, వెనక్కి పోతూ ఉన్నారేమో. దేవుడు ఈ రోజున ఒక వాగ్దానం ఇస్తున్నాడు, దీన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. ఏది కరెక్టో అది పట్టుకుంటారు, అవసరం లేదు వదిలేస్తారు. రెండు పట్టుకోరు. ఇది కాసేపు అది కాసేపు కాదు, ఏది ఉత్తమమైంది ఏది కాదని విచక్షణ జ్ఞానాన్ని దేవుడిస్తాడు, వివేకాన్ని దేవుడిస్తాడు, వివేచన మనసుగా దేవుడిస్తాడు. సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఈ చంచల్యంలో ఉన్నటువంటి మరో గుణం ఏంటంటే సణుగుడు. ఎందుకంటే వాళ్ళు ఎందులోనూ రాణించలేక, వారి అజాగ్రత్తను బట్టి, వాళ్ళ నిర్లక్ష్యతను బట్టి, వారి చంచల తత్వాన్ని బట్టి స్థిరపడలేక దేవుని మీద సణుగుతారు, ఇంటి వారి మీద సణుగుతారు, ప్రభుత్వం మీద సణుగుతారు. ఏం చేశారు, నాకు ఎవరేం చేశారంటారు. నువ్వే చేసుకుంటున్నావు, ఎవరేం చేయక్కర్లే. ఎవ్వరు మనకి ఏం చేయలేరండి. మనం స్థిరంగా ప్రభువును పట్టుకుంటే, ఆయనను పట్టుకో, నీతోనే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ మరణిస్తే అక్కడ మరణిస్తాను. రూతు నయోమిని గట్టిగా పట్టుకుంది, హత్తుకుంది. అంతే, ఆమె జీవితంలో ఎంత శ్రమ అనుకున్నది దీవెనగా మారింది. నీ జీవితంలో కూడా ఎప్పుడు దాకా నష్టపోయేవేమో చంచలత్వంతో. ఈ రోజున దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఈ రోజు నుంచి నేను స్థిరపరుస్తాను. నీవు చేసే నిర్ణయం పరిపూర్ణం చేయడానికి, నువ్వు ఎత్తుకున్న సబ్జెక్టు ముగించడానికి, నువ్వు చేసే ప్రయత్నం సఫలం చేయడానికి నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. నమ్ముదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి అస్థిరతను నీ సరదులో ఒప్పుకుంటున్నామయ్యా. మా సొంత బలం వల్ల చేసిన నిర్ణయాలు మేము నిలబెట్టుకోలేమని, మా హృదయంలో జయం లేకుండా మేము బహిరంగంగా ఏమీ సాధించలేమని, పాపం వలన వచ్చిన చంచలత్వాన్ని విడిచిపెట్టి దైవ భయమును, వివేకమును పొందినట్లుగా నీ కృప మాకు కావాలయ్యా. చంచల బుద్ధి గలవారు వివేకులు ఉదురన్న మాట అక్షరాల ఈ సమయంలో ఎవరెవరి జీవితంలో అస్థిరులై ఉన్నారో, చంచలుగా ఉన్నారో, అటు వారి పట్ల నెరవేరునట్లుగా ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం వారి జీవితంలో, అభివృద్ధి వారి కుటుంబాలను చూచినట్లుగా పరిశుద్ధాత్మను కుమరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.